దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ప్రభునందు ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు యేసు ప్రభు వారి దివ్య ప్రశస్త నామంలో ప్రత్యేక శుభవందనాలు, దైవ దీవెనలు అందిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు? దేవుని సేవకులైనటువంటి వారు ప్రత్యేకంగా మీ పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ, ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంది అని నమ్మి ప్రభువుని స్తుతిస్తూ, ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ మరలా కలవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయువును బట్టి, ధన్యకరమైన సమయాన్ని బట్టి ప్రభునామాన్ని ఘనపరుస్తూ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో బ్రతకడానికైతే ప్రాణకోటి అంతా బ్రతుకుతుంది దేవుడు అనుగ్రహించిన జీవాన్ని పొందుకుని. క్రిమికీటకాదులు, జంతుజాలాదులు, పశుపక్ష్యాదులు, మనిషి కూడా తనదైన శైలిలో ప్రతి ఒక్కడు బ్రతుకుతాడు. మరి ముఖ్యంగా దేవుని పిల్లలైనటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు లోకము జీవించినట్లుగా లోకపు విధానంలో, లోకపు శైలిలో ఉండడానికి వీల్లేదు. లోకంలో ఉన్న మనుషులందరూ ఎలా బ్రతుకుతారో క్రైస్తవుడు ప్రత్యేకంగానే బ్రతకాలి. ఎందుకంటే మనం క్రీస్తు బిడ్డలమై ఉన్నాం కాబట్టి. మనం ఆరాధించేటువంటి దేవుడు చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి దేవుడు. పోల్చడానికి మరి ఇంకెవ్వరితో సరిపోలనటువంటి దేవుడు ఆయన. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని వాక్యంలో ఉంటుంది. ఆయన పవిత్రుడైనప్పుడు, నిర్దోషి అయినప్పుడు, నిష్కల్మషుడైనప్పుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అయినప్పుడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు అన్నప్పుడు ఆయన ఆరాధించేటువంటి పిల్లలు, నేను ఎక్కడో విన్నాను, పులి పిల్లలు పుల్లే అవుతాయంట, సింహపు పిల్లలు సింహాలే అవుతాయట. గాడ్ ఆఫ్ హైనెస్, ఔన్నత్యం కలిగినటువంటి దేవుని పిల్లలు ఔన్నత్యం కలిగిన వారిగానే ఉండాలి. పవిత్రులు అని చెప్పబడినటువంటి దేవుని పిల్లలు పవిత్రంగానే ఉండాలి. దోషము లేనటువంటి దేవుని పిల్లలు దోషము లేని వారిగా ఉండాలి. నిష్కల్మషంతో నిండుకొని ఉన్నటువంటి దేవుని పిల్లలు నిష్కల్మషులుగానే ఉండాలి. ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు అని బైబిల్లో రాయబడింది. ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు అంటే ఆకాశాన్ని దాటిపోయి ఎత్తుగా ఉన్నవాడు అని కాదు అర్థం. ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తే గాడ్ ఆఫ్ ఎమినెన్స్, గాడ్ ఆఫ్ హైనెస్. ఎమినెన్స్ అనే మాటకు ఔన్నత్యం అన్నాడు. హైనెస్ అని దాన్ని అర్థం చేసుకోవచ్చు, గొప్పతనం లేక ఉన్నత తత్వం. ఉన్నతమైన స్థితి అనేది మనం ఆరాధించేటువంటి క్రీస్తు ప్రభువుకు తప్ప ఏ మనిషి కానీ, మరి ఇంకే దేవుడు కానీ, దేవత కానీ నాట్ కంపేరబుల్. ఏంటి ఈయనలో ఉన్నటువంటి హైనెస్ అంటే, ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఈయనలో ఉన్నటువంటి ప్రామాణికత ఏంటి అని అంటే, యూదా తనని అప్పగిస్తాడని తెలుసు. సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని, అనంత జ్ఞాని, త్రికాల జ్ఞాని. ఆయనకు మరుగైందేం లేదు. మన హృదయంలో తలంపు పుట్టక ముందే ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్పి 139వ కీర్తనలో దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో చాలా స్పష్టంగా రాశారు, మాట్లాడారు. తలంపు పుట్టక ముందే మన తలంపు ఏమయ్యిందో ఎరిగిన దేవుడు, పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే చిన్నవానికి పెద్దవాడు దాసుడవుతాడు అని చెప్పినటువంటి దేవుడు యాకోబు, ఏశావుల విషయంలో వారి గుణలక్షణాలు, వారి స్పాన్, వారి విధానం, వారి భవిత ముందస్తుగానే తెలియపరిచిన దేవుడు యూదా తనను అప్పగిస్తాడని తెలియదా? తెలుసు.
యూదా తనను అప్పగిస్తాడని తెలిసి కూడా యూదాని తనతో పాటు ఉండడానికి చెలికాడ అని సంబోధించి మరి ప్రేమనే వ్యక్తపరిచాడు తప్ప మనలాగా, నీలాగా, నాలాగా అల్పమైనటువంటి మనస్సుని, అల్పమైనటువంటి గుణలక్షణాన్ని వ్యక్తపరచలేదు ఆయన. ఎందుకంటే ఆయన అల్పుడు కాదు. హైనెస్ అనేది బైబిల్ నేర్పించేది ఏంటంటే ప్రేమించే వారిని ప్రేమించడం కూడా మనకు చేత కాదు. ప్రేమించే వారి పట్ల కృతజ్ఞత కలిగి బ్రతకడం చేత కాదు. మేలు పొంది మేలుకు బదులు మేలు చేస్తే వాడు మానవుడు, అది మానవత్వం. మేలు పొంది మర్చిపోతే అది కృతజ్ఞత లేని జీవితం. మేలు పొంది ఆవలి వారి ప్రేమను పొంది మేలుకు బదులు వారికి కీడు చేస్తే దానవత్వం. కీడు చేసిన వారిని క్షమించి మేలు చేసి పంపించగలిగితే అది దైవతత్వం, క్రీస్తు తత్వం. అప్పగిస్తాడని తెలిసి యోధాని ఎంటర్టైన్ చేశాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? నిందలేసేవాళ్ళు మనకు తెలుసు, అవమానపరిచేవాళ్ళు మనకు తెలుసు, మన పట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తించేవారు మనకు తెలుసు, మన నాశనాన్ని శాసించేవారు మనకు తెలుసు. అయినా మన భవిష్యత్తు, మన ఉనికి, మన జీవితం ఆయన చేతిలో ఉంది కదా. సుభిక్షమైన కాపుదల కలిగిన దేవుని చేతిలో ఉంది కదా. ఎవరు నిందిస్తే, ఎవరు దూషిస్తే, ఎవరు ద్వేషిస్తే, ఎవరు మనకు కీడు తలపెడితే మనకేమవుతుంది? భయపడవద్దు. మీలో ఎవరిని తల నుంచి ఒక వెంట్రుకైనా నశించదు అని 276 మంది ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించినటువంటి విషయం అది. భయపడవద్దు, మీలో ఎవరిని తల నుంచి అయినా ఒక వెంట్రుక నశించదని. మనుషులు ఎవరు ఏ కీడు తలపెడితే మనకేమవుతుంది? శత్రువును సహా మిత్రువుగా మార్చగలిగిన దేవుడు కదా ఆయన. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే శత్రువు కూడా మిత్రునిగా మారతాడు అని బైబిల్ స్పష్టీకరిస్తుంది. అలాంటప్పుడు యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏదో, ఆ హైనెస్ ఏదో నీవు నేను కూడా అలవర్చుకోవాలి సుమా. అప్పగిస్తాడని తెలిసి యోధాని ప్రేమించాడు. అప్పగిస్తాడని తెలిసి యోధాని తనతో ఉండనిచ్చాడు. అప్పగించడానికి వచ్చినటువంటి యోధాని అప్పగించే టైంలో చెలికాడా నీ వచ్చిన పని కానిము అన్నాడు. అది చేతగానితనం కాదు. కీడుకు ప్రతి కీడు, హింసకు ప్రతి హింస, శిక్షకు ప్రతి శిక్ష చేయడం అది గొప్పతనం అనుకుంటారేమో కానీ దేవుని దృష్టిలో అది ఔన్నత్యం అవ్వదు. దేవుని దృష్టిలో అది గొప్పతనం అవ్వదు. నీవు గనక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాడిని క్షమించగలిగితే ఆత్మ సంబంధంగా ఒక ఉన్నతమైన మెట్లోకి నీవు హెచ్చింపబడుతున్నావు అన్న విషయం గుర్తెరగాలి. వాక్యాన్ని వింటూ ఉన్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ హైనెస్ యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఇన్సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నట్లు మీరు నన్ను పోలి నడవండి అన్నాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తును పోలి నడవడం అనుకోవడం చాలా తేలికే కానీ నడవడం కష్టం. ఏ విషయంలో క్రీస్తును పోలి నడవాలి అంటే మన జీవితం చాలదు ధ్యానించడానికి. ఒక్క మాట ఉదయకాలం పట్టుకుందాం. క్రీస్తును పోలి నడవడం అంటే అప్పగించేటువంటి యోధాని ప్రేమించాడు, తనతో ఉండనిచ్చాడు. అది క్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యం. ఇష్మాయేలు దైవ ప్రమేయం లేకుండా శరీర సంబంధంగా శారమ్మ ఆలోచనలో నుంచి అబ్రహాము హాగరుతో పోయినప్పుడు శారీరక ఇచ్ఛను బట్టి, అవసరతను బట్టి పుట్టినవాడు ఇష్మాయేలు. దేవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చినవాడు ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అయితే శరీర సంబంధంగా మానవీయ కోణంలో నుంచి వచ్చినవాడు ఇష్మాయేలు. అయినా ఇస్సాకులో నుంచి వచ్చే ఏశావు, యాకోబుల్లో యాకోబు నుంచి కలిగేటువంటి ఇశ్రాయేలీయులు దేవుని జ్యేష్ఠ కుమారుడని ఎంచబడినటువంటి ఇశ్రాయేల్లో నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులకు ఇష్మాయేలీల ద్వారా కీడు సంభవిస్తుందని తెలిసిన, ఇశ్రాయేలీయుల నాశనాన్ని శాసిస్తారని తెలిసిన ఇష్మాయేలును కూడా, తన బిడ్డలకు శత్రువైనటువంటి ఇష్మాయేలును కూడా 12 మంది రాజులు ఆయనలో నుంచి వచ్చినట్లుగా
దీవించి వారికి తన కాపుదలనిచ్చినటువంటి పారాను అరణ్యంలో విలుకానిగా ఎదిగినటువంటి ఇష్మాయేలుని దీవించి తన గొప్పతనాన్ని చాటినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. అప్పగించే యోధాని ప్రేమించాడు, ఉండనిచ్చాడు. తన కుమారుడైనటువంటి ఇశ్రాయేలు కంటే ముందే భూమి మీద శత్రువుగా కాలు మోపినటువంటి ఇష్మాయేలుని ప్రేమించాడు, ఉండనిచ్చాడు, ఆశీర్వదించాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చతురాడే సేవకులు లేకపోలేదు. పాపములో బ్రతికేటువంటి వారిని నీచంగా చూసేటువంటి సేవకులు లేకపోలేదు. పాపమే ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీలని ఈసడించుకునేటువంటి క్రైస్తవ సమాజం లేకపోలేదు. తక్కువగా మాట్లాడే క్రైస్తవులు లేకపోలేదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి సమాజం వస్తే స్వనీతి ఒకవైపు నిలబడితే పాపము లేనివాడు మొదటిగా రాయి వేయమని వారు నోరు మూయించి వారి మనస్సాక్షికి బోధించి వారిని పంపించి వేసి వణుకుచూ నిలబడినటువంటి ఆ స్త్రీ వంక తల ఎత్తి చూచి, అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? నేనును నీకు శిక్ష విధింపను, సమాధానము గలదానమై పొమ్ము అని చెప్పి మళ్ళీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని పొడిగింపజేశాడు ఆ స్త్రీ పట్ల. ద్రాక్షరసం అయిపోయిందని చెప్పడానికి వచ్చిన తల్లిని అమ్మా అని సంబోధించాడు. నాతో నీకేమి అన్నాడు కదా, అమ్మా అని. జన్మనిచ్చిన తల్లి ఎలాగైతే ఆయన కళ్ళకు కనిపించిందో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీలో కూడా అమ్మనే చూశాడు. దేర్ ఈజ్ అ రియల్ ఎమినెన్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఔన్నత్యం అది, యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం అది, యేసుక్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం అది. ఆయన్ని పోలి నడవాలని ఆశించే మనం ఆయనలాగా స్వస్థతలు చేస్తాము, చెయ్యాలని కోరుకుంటాం. ఆయనలాగా దెయ్యాలు వదలగొట్టాలని కోరుకుంటాం. ఆయనలాగా నీళ్ళ మీద నడిచారు ఎప్పుడన్నా? బాపట్ల సముద్రానికి వెళ్ళి లేనిపోయింది. నీళ్ళ మీద నడవడం సాధ్యం కాదు, కానీ నడవాలని కోరుకుంటాము. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడంటే మీరు కూడా గ్లాసుల్లో బాటిల్స్లో నీళ్లు తెచ్చుకొని ద్రాక్షరసంగా చేస్తానని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాము. శత్రువుని ప్రేమించే దేవుని ఔన్నత్యాన్ని పట్టుకోవడం మన తరం కాదు. వ్యభిచార స్త్రీని అమ్మా అని సంబోధించిన ఆయన సంస్కారాన్ని పుణికి పుచ్చుకోవడం మన వల్ల కాదు. శత్రువైన యోధాని, అప్పగించే యోధాని ప్రేమించాడు, తనతో ఉండనిచ్చాడు కదా. తన జ్యేష్ఠ కుమారుడైన ఇస్సాకుకి తనకంటే ముందే శత్రువుగా కాలు మోపిన ఇష్మాయేలుని ఉండనిచ్చాడు కదా, దీవించాడు కదా. యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి జీవితం నీలో నాలో ఉండాలని దేవుని యొక్క అభీష్టత. మీరు అనొచ్చు, అలాంటి వారు ఎవరుంటారు బ్రదర్? ఆయన అంటే దేవుడు, మనుషులకు అది సాధ్యమా? ఎందుకు కాదు? 20 తులాల వెండి కమ్మివేశారు యోసేపుని, వస్త్రాలు తీసివేశారు, తండ్రి ఇంటి నుంచి దూరపరిచారు, బానిసగా అమ్మబడ్డాడు, పోతీఫర్ ఇంట చెయ్యని నేరానికై చెరసాల్లో వేయబడ్డాడు. ఒక టైం వచ్చింది, ఈయన పన లేచి నిలబడితే 11 పనులు సాష్టాంగపడినాయి అనే విషయం చెబితే చంపాలని యోచించారు. ఆయన ఏలుబడి చేసేటువంటి రాజుగా ఉంటే 11 నక్షత్రాలు సూర్యచంద్రులు ఆయన పాదాల మీద పడినట్టు దర్శనం వచ్చింది, కల వచ్చిందని చెప్తే యోసేపు పేడ విరుగుడు చేయాలనుకున్నారు అన్నలు. అలాంటి యోసేపు దేవుని యొక్క ఉద్దేశం మేరకు ఒకానొక రోజున ఐగుప్తునకు ఏలికగాను, ఫరోకి తండ్రిగాను, ఫరో ఇంటి వారికి ప్రభువుగాను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు, నియమించబడినప్పుడు ఆహారం కొరకు అదే అన్నలు యోసేపు దగ్గరికి వెళ్ళారు. అమ్మివేసిన అన్నలు, వస్త్రాన్ని తీసివేసిన అన్నలు, బానిస జీవితానికి కారణమైన అన్నలు, ఏకాకి జీవితం జీవించడానికి కారకులైన అన్నలు ఒక్కసారి కనిపిస్తే యోసేపులో ఉన్న ప్రేమ పొర్లుకుని వచ్చి అన్నల మీద యోసేపు స్థానంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పగ తీర్చుకునే ప్రయత్నం చేసేవారు. చెరసాల్లో వేసేవారు, శిరచ్ఛేదనం చేసేవారు, బొండకు వేసి బిగించేవారు, ఏం చేసేవారో తెలియదు. యోసేపు అయితే వారి మీద పగ పెట్టుకోలేదు సరికదా. మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు సంతాపపడొద్దు. నేటి దినమున నేడు మీ అందరినీ పోషించున్నట్లుగా మీరు చేసిన కీడును
దేవుడు నాకు మేలుగా మార్చాడు అని 50వ ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో క్లియర్గా మాట్లాడతాడు. యోసేపులో ఉన్న గొప్పతనం అది, యోసేపులో ఉన్నటువంటి ఔన్నత్యం అది. మిమ్మల్ని అందరినీ పోషించినట్లుగా నేటి దినం నన్ను ఐగుప్తునకు దేవుడు ఏలికగా మార్చాడని చెప్పట్లా, అది మేలుగా ఎంచట్లా. ఐగుప్తునకు ఏలికగా మారడం చిన్న సంగతి. మరి గొప్ప సంగతి ఏంటంటే కీడు చేసిన మీ అందరినీ నేను పోషించుకోవడం దేవుడు నాకు అనుగ్రహించిన మేలు. కీడు చేసిన అన్నల పగని యోసేపులో ఉన్న ప్రేమ జయించింది. కీడు చేసినటువంటి అన్నల్ని యోసేపు ఎంత చక్కగా ఔన్నత్యాన్ని చాటుతున్నాడంటే, మీరు చేసిన కీడుకు సంతాపపడొద్దు, కీడు వల్లనే నేను ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు, మిమ్మల్ని ఆదుకోవడమే దేవుడు నాకు చేసిన మేలు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఔన్నత్యం కలిగిన వారమై దేవుని ఎదుట నిమ్రోదు పరాక్రమం కలిగిన వాడంట. మనుషుల ఎదుట కాదు, దేవుని సంతోషపరిచే దేవుని ఎదుట ఔన్నత్యం, ఉన్నతమైన గుణలక్షణాలు అలవర్చుకుందాం. మనల్ని చూసి దేవుడు సంతోషపడినట్లుగా బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోగలిగే ఆత్మీయతను కొనసాగింప చేద్దాం. ఒకవేళ ఏదైనా కొరత ఉంటే ఆర్థిక అప్పులని తీర్చు ప్రభు అని సింపుల్గా అడుగుతాం. ఆత్మీయత కొరత ఉంది, ఫుల్ఫిల్ చేయను ఆయన, ఆత్మీయతలో సన్నగిల్లాను, నన్ను బలపరచు నాయన అని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని సొంతం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు దయచేయునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, వృద్ధిపరచండి. ఔన్నత్యాతిశయానికి హేతువైన దేవుడు మీరు. గొప్పతనం, ఉన్నతమైన గుణలక్షణాలు కలిగిన దేవుడు మీరు. నాయన, మీ పాద ధూళికి చాలని జీవితాలు మావి. ఇంత గొప్ప దేవునికి బిడ్డలుగా జీవించే భాగ్యం ఇచ్చారు. వేసమెత్తైన మీలో ఉన్న గొప్పతనాన్ని మేము కూడా అలవర్చుకునే భాగ్యం ఇవ్వండి. వాక్యాధారితంగా జీవించే భాగ్యం ఇవ్వండి. ఆత్మీయతలో కొరత, సంపూర్ణతనివ్వండి. మీ ఎదుట సద్భక్తి కలిగి జీవించే భాగ్యం ఇవ్వండి. యేసుక్రీస్తు నామంలో యోసేపు వలె బ్రతకడానికి మమ్మల్ని సిద్ధపరచండి. విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. వాక్యపు స్వరము ఇది, యేసుని స్వరము ఇది. వాక్యపు స్వరము